మన వాళ్ళ క్రిస్టియన్స్ ఎక్కడాలో మేము మంచి లైటింగ్ పెట్టుకుని పోవాలా, డీజే పెట్టుకుని పోవాలా అని పనిచేయడం అనేటువంటిది ఎంత కష్టం. విగ్రహాలు ఆగిపోయిన డాక్టర్ అదే తెలుసుకోండి. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగని ఘనంగా నిర్వహించుకోవడం మన ఆలయం. గతంలో బ్రిటిషర్స్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో బాలగంగాధర తిలక్ గారు భారతీయులందరినీ ఏకం చేయాలి, మనకి దేవుడంటే గౌరవము భక్తి కాబట్టి ఈ యొక్క వినాయక చవితి రోజున హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అందరూ కలిసి ఆ దేవుడి దగ్గరికి అందరూ రావాలి, పూజలు చేయడం అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ఆనాడు పెద్దలు ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. విగ్రహం పెట్టడం ఎంత ఇంపార్టెంటో మనం నిమజ్జనం వరకు పవిత్రతోటి ఆ విగ్రహం ముందర మనం పవిత్రతోటి ఉండడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే అంతే పవిత్రతోటి మనం నిమజ్జనాన్ని కూడా ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం కూడా మన బాధ్యత. సో ఇందులో కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉన్నాయి, కాస్త అనుకూలమైనటువంటి వాతావరణాలు కూడా కనబడకపోవచ్చు. అయితే వీటన్నింటినీ కూడా సమర్థవంతంగా మనం ఒక్కొక్క దాన్ని సమస్యను పరిష్కరించుకుంటూ మనం పండుగని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ. కేంద్ర గణేష్ సమితి అన్నది ఉత్సవ నిర్వాహకులకి అధికారులకి మధ్యవర్తిత్వంగా ఉంటూ ఇరువైపు నుంచి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది ఒక అధికార సంస్థ కాదు, అధికార వ్యవస్థ కాదు. కేవలం విగ్రహ నిర్వాహకులకి అధికారులకి మధ్యలో సమస్యలు ఉత్పన్నం కాకుండా పండుగను సమర్థవంతంగా నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నది ఒక వ్యవస్థ. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే డైరెక్ట్గా ముందుగా సెక్రటరీ గారికి నెంబర్ తీసుకోండి, సెక్రటరీ గారికి ఫోన్ చేయండి, జాయింట్ సెక్రటరీ గారికి నెంబర్ ఇస్తారు, అది తీసుకొని ఫోన్ ఈ సమస్య తీర్చగలిగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే మన విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం? ఎందుకంటే ఒకటి ఐక్యమత్యం చాటాలి, మన హిందుత్వం ఐక్యమత్యం చాటాలి. దానికోసం మనం ప్రయత్నం ఇది స్థాపించిందే దానికోసం. అందుకోసం నేను మరొకసారి అందరికీ పిల్లలకు అలాగే గణేష్ విగ్రహాల మండపాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అలాగే మనకి అతిథులు ఇచ్చిన రామకృష్ణ సార్ గారికి, మన అధ్యక్షులు విజయకుమార్ కమిషన్ విజయకుమార్ గారికి మరి